నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ఏ అనే లెటర్, బి అనే లెటర్ చూసాము. సో సి అనే లెటర్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే వీళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు అంటారు? అన్న లెటర్ సి షేప్ వచ్చి ఇలా ఉంటుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సి వాల్యూ 3 అనమాట. 3 అంటే గురు ఆఫ్ దేవతాస్, జూపిటర్. సో ఇట్స్ ఏ లెటర్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిచువాలిటీ. చాలా సొంతంగా ఉంటారు, అందరు చేసేలా కాకుండా డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఆ మూడో పవర్ వల్ల వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ శిష్యులను కూడా బాగా పైకి తీసుకొని రాగలరు. వీళ్ళు ఏ రంగంలో వెళ్ళినా, టీచర్లుగా వెళ్ళినా, డాక్టర్స్కి వెళ్ళినా, డాక్టర్ ప్రొఫెసర్ అయినా ఒక 100 మంది డాక్టర్స్ని బాగా తయారు చేయగలరు. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, దాచుకోరు. ఏ ప్రొఫెషన్ వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? సో యూజువల్గా లెటర్ సికి 3 బెస్ట్ ఫీల్డ్స్. ఒకటి సినీ రంగం. ఓకే. సో చిరంజీవి గారు కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు. సెకండ్ వచ్చి పొలిటికల్ ఫీల్డ్. చంద్రబాబు గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు. టాప్ పర్సనాలిటీస్ వీళ్ళంతా కూడా. ఇంకోటి ఏమంటే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వైపు కావచ్చు. సినీ రంగంలోనే రకరకాల ఫ్రేమ్స్లో వీళ్ళు ఇమిడిపోతారు. వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, చంద్రబోస్ అనుకోండి, పాటలు రాస్తే ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి చంద్రబోస్ గారు రాస్తే. సో లెటర్ సి వాళ్ళు మల్టీ టాలెంటెడ్. వీళ్ళు ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఇంకో ప్రొఫెషన్లో కూడా ఏలు పెట్టగలరు టైంపాస్కి. అంటే సో ఇక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నెక్స్ట్ ఏం చేయాలో కూడా బుర్రలో వాళ్ళు క్యాల్కులేట్ చేసేంత నాలెడ్జ్ లెటర్ సికి ఉంటుంది. సో మల్టీ టాలెంటెడ్. సో సి అనేది పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంటే సక్సెస్. ఎలా అండి అంటే వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్ కానీ ఏముంటుంది అసలు? సో లక్కీ కలర్ బ్లూ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్. అద్భుతమైన కలర్లు. ఈ కలర్స్ వీళ్ళ మీద పడంగా పవర్ బయట వచ్చేస్తుంది, అదృష్టం బయటకు వస్తుంది. వీళ్ళ మీద సన్ కిరణాలు పడినప్పుడు దే బికమ్ మోర్ అండ్ మోర్ లక్కీ. ఆ లక్కీ నెంబర్ 3. సో వీళ్ళు 3 కానీ 12 కానీ 21 30 తేదీలో ఏ పని చేసినా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో ఎవ్రీ మంత్లో ఈ 4 డేస్ స్పెషల్ డేస్ 3, 12, 21, 30. సో అన్లక్కీ డేస్ వచ్చేసి 6, 15, 24 చేయకూడదు. గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ లెటర్ సి వాళ్ళు పచ్చ స్టోన్ వేసుకోకూడదు. ఓకే. సో వీళ్ళు ఎక్కువ అమెథిస్ట్, తెల్లో సుగంధ నీలం. మనం తిరుపతి కాలాస్ దగ్గర అంజమేడు పానగల్ మహారాజు ల్యాండ్ తీసుకున్నాము. అక్కడ 108 డేస్ పూజలో పెట్టి పవిత్రంగా, అంటే ఒక స్టోన్ ఇలా ఇవ్వడంకి 108 రోజులు పూజలో పెట్టి ఇవ్వడానికి చాలా స్పిరిచువల్లో తేడా ఉంటుంది. తొందరగా పవర్ వస్తుంది. లెటర్ సి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి దే మే హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ లైక్ బీపీ, షుగర్ ఇవన్నీ. కాబట్టి ఈ స్టోన్ వేసుకున్నప్పుడు ఈ జబ్బుల్ని బయట రాకుండా మ్యాక్సిమం 60 వరకు అంచి పెట్టేస్తాయి అన్నమాట. సో అమెథిస్ట్ స్టోన్ మస్ట్ లెటర్ సి వాళ్ళకి. 6, 15, 24లో ముఖ్య పనులు చేయొద్దు. లెటర్ వి వాళ్ళతో, లెటర్ డబ్ల్యూ వాళ్ళతో, లెటర్ హెచ్ వాళ్ళతో, లెటర్ ఎన్ వాళ్ళతో, సి వాళ్ళు లెటర్ ఎన్తో. సో రీసెంట్గా చూసాం మనం, చాలా పెద్దవాళ్ళు కూడా లెటర్ సి వాళ్ళు ఎన్ చేసుకొని విడిపోయిన వాళ్ళు చూస్తున్నాం. అంటే ఇది నెగిటివ్ వైబ్రేషన్ ఆఫ్ సి. సో సి పాజిటివ్ ఉంటే సక్సెస్, నేమ్, ఫేమ్, మనీ అద్భుతంగా ఉంటుంది. పాజిటివ్ సి ఉంటే. నెగిటివ్ సి ఉంటే అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏం చేసినా కలిసి రాకపోవడం, పేరు వచ్చినా డబ్బు రాకపోవడం, డబ్బులున్నా తృప్తి లేకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ మాస్టర్ చైతన్య గారు. సో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు, ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు. ఆయన ఇంకొంచెం పోరాడు ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ కూడా సక్సెస్ అయ్యేవారు ఆయన. బట్ ఆ చైతన్య ఆయన పేరులో 18 నంబర్ అండ్ 19 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ 37 లీడర్. అంటే చూడ్డానికి రాచరికంలా 30 ఆయనకి ఏం రా అనుకుంటారు 37 నంబర్ వల్ల. ఆ 37 ఒక్కటే కాపాడలేదు. అంటే ఇది బయట బాడీ లాంటి 37. ఇంజన్ 18 and 19 ఆర్ ఇంజన్స్. 18 ఈజ్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్. ఆయన తలకాయలో టెన్షన్ బయట నవ్వుతుంటాడు అనమాట. బయట అడిగే వాళ్ళకి ఎలా ఉన్నావు మాస్టర్ అంటే బాగున్నాను నాకేమే, బట్ లోపల హీజ్ ఇన్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, డబ్బు ఖర్చు, విడాకులు. సో దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. సో ఇంకో 19 నంబర్ వల్ల ఏమవుతుందంటే అన్నీ ఉన్నా, డబ్బున్నా, పేరున్నా, కీర్తి ఉన్నా రిలేషన్స్ పాడవుతాయి 19 వల్ల. దగ్గర వాళ్ళతో భార్య భర్తల సంబంధాలు దెబ్బతింటాయి. హీ విల్ బి గోయింగ్ ఇన్ టు హెల్త్ ప్రాబ్లం, డిప్రెషన్ అండ్ సపరేషన్ ఫ్రమ్ వైఫ్ అండ్ హస్బెండ్. 19 నంబర్ ఉండి టైటానిక్ మునిగిపోయింది. ఐ ఏ ఓవల్స్, ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1.
సిల్క్ స్మిత డిప్రెషన్ సూసైడ్ ఐఐఏ సిల్క్ స్మితలో కూడా, సావిత్రిలో కూడా ఐఐఏ 19 డిప్రెషన్, మంచి విలన్గా చేసిన శ్రీహరి కూడా డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం, క్యాన్సర్తో పోరాడి చనిపోవడం జరిగింది. సో రీసెంట్గా ఒక సెలబ్రిటీ, పెద్ద ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకున్న సెలబ్రిటీ చైతన్య కూడా డైవర్స్ అవ్వడం జరిగింది. సో డైవర్స్ అవ్వడం కారణం 18 and 19. 18 ఏం చేస్తుందంటే ఎంత మంచి వాళ్ళైనా సరే దూరం చేస్తుంది. అండ్ ఈ చైతన్య డైవర్స్ అయిన చైతన్యలో ఆ అమ్మాయి పేరులో కూడా 18 నెంబర్ రావడం, ఇద్దరు పేర్లో 18 ఉన్నప్పుడు షార్ట్ పీరియడ్ 2 years 3 yearsకే సపరేషన్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్ అయిపోతుంది. అంటే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు టూ మచ్ ఎమోషనల్ ఉంటారు, లోపల బయట చాలా బాగుంటారు, లోపల మాత్రం ఎమోషనల్ ఉంటారు. అండ్ జనాలకి ఏదైనా చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్తో ఉంటారు. 100% వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటుంది, జనాలకు మేలు చేయాలని ఉంటుంది, తపన ఉంటుంది. అంటే ఆ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్ పర్సన్. ఆ డేట్ ఆఫ్ బర్త్ పేరుకి మ్యాచ్ కాకపోతే కష్టపడి సక్సెస్ అయినా రిలేషన్లో ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఫైనాన్షియల్లో ఫెయిల్యూర్ ఉండొచ్చు. సో కంప్లీట్ సక్సెస్ సాధించాలి అంటే పేరులో ఉన్న నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాల్సిందే. చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళ నంబర్ ప్రకారం, వాళ్ళ లెటర్స్ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక ఏ విధంగా ఉంటే బెటర్గా ఉంటుందో, అది విద్య, ఉద్యోగం, ఆర్థికం, లేదా ప్రొఫెషన్ వైజ్ ఏ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు, జాబ్స్ ఎందుకు రావట్లేదు, మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు అనేటువంటి విషయాల్లో కూడా న్యూమరాలజీ ప్రకారం ఒక రైట్ నెంబర్ తోటి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, స్పిరిచువాలిటీ యాడ్ అయ్యి ఉంటుంది నెంబర్స్లో, దానికి పవర్ యాడ్ అయ్యి ఉంటుంది. బట్ అది రైట్ నెంబర్లో రైట్ నేమ్ తోటి ఉంటే కనుక లెవెల్ వేరే ఉంటారని చెప్పేసి 100% ఉంటారు. అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరి మీరు పెడుతూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చిన్నపిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్, అంటే యూజువల్గా 1 year 10 days 1 monthకి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈరోజు వాట్సాప్లో అన్న ఈ పేరు అనుకుందాం ఎలా ఉంది. సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఇన్ని పేర్లు మనం పక్కన పెట్టి ఓపెన్ చేసి చూడకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేనే ఒక 10 names ఇచ్చి ఈ 10 పేర్లలో మీరు ఒక సెలెక్ట్ చేసుకోండి, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ జాగ్రత్తలు తీసుకొని ఒక 1 lakh పేర్లు దిగితే మనకు ఒక 100 names దొరకచ్చు కరెక్షన్. అట్లాంటివి మనం డైరెక్ట్గా వాళ్ళకి 10 names ఇచ్చేస్తాం. సో ఆ పేరులో వాళ్ళు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇంటి పేరుకి మ్యాచ్ చేసుకునేలాగా ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది బిజినెస్లో లాస్ ఉంటుంది, పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఉంటారు, 10th వరకు బాగా వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది, వాళ్ళందరూ కూడా దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద నేమ్. ఆ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఆ ప్రజెంట్ ఆన్లైన్ కాబట్టి మీ పేరులో ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా నేను వాట్సాప్లోనే తేల్చేస్తాను. కరెక్షన్ అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు అని, అవసరం ఉన్న వాళ్ళకి ఏం రాంగ్ ఉంది, ఏ నంబర్ రాంగ్ ఉంది, ఈ రాంగ్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ నంబర్స్ ఇస్తాను, రాసుకోండి. 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. ద లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 hours రిప్లై వస్తుంది. బాగున్న వాళ్ళు యూఆర్ లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే త్వరగా నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరు మార్చను, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, పేరులో ఒక్క లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తా స్పెల్లింగ్ని. ఎప్పుడైతే మీరు మీ ఇంటికి మెయిన్ డోర్ పెట్టుకుంటారో పంచభూతాలు మీరు ఆహ్వానించినట్టు, పంచభూతాలు వస్తాయి, దీవిస్తాయి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ గెలిపిస్తాయి. సో దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ ఇన్ న్యూమరాలజీ. జస్ట్ ఒక్క లెటర్ మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.